ఉస్తాద్ భగత్ సింగ్ కి అంత సీన్ ఉందా? అంత కొట్టగలదా? దేని గురించి మాట్లాడుతున్నానంటే డే వన్ కలెక్షన్స్ గురించి. బేసిక్ గా రీసెంట్ టైమ్స్ లో స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయారు. పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోవడంతో ప్రతి హీరోకి 100 కోట్ల ఓపెనింగ్స్ అనేది మినిమం అయిపోయింది, ప్రతి స్టార్ హీరోకి. అలా ప్రతి హీరో కూడా రీసెంట్ టైమ్స్ లో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల ఓపెనింగ్స్ అయితే పెట్టారు. మన రాజాసాబ్ తో ప్రభాస్ గారు, అంతకుముందు ఓజీతో పవన్ కళ్యాణ్ పెట్టారు, అంతకుముందు పుష్పతో అల్లు అర్జున్, ఇలాగనమాట. మరి పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి 100 కోట్ల ఓపెనింగ్స్ పెట్టే స్టామినా ఉందా లేదా? దీని మీద చాలా మంది డౌట్ అయితే పడుతున్నారు. నేనేమనుకుంటున్నా అంటే, నా అభిప్రాయం ఏంటంటే 100 కోట్ల ఓపెనింగ్స్ అనేది ఈ సినిమాకి జస్ట్ 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ 100 కోట్ల ఓపెనింగ్స్ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ తో పెట్టాడా? అది చరిత్ర. ఎందుకు చెప్తున్నానంటే, పెట్టే ఛాన్స్ లేదని అయితే నేను అనట్లా. 51% ఛాన్స్ ఉంది పెట్టడానికి, 49% ఛాన్స్ ఉంది పెట్టకపోవడానికి. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఓజీ దానికి సాక్ష్యం. ఓజీనే దానికి సాక్ష్యం. ఓజీ పాన్ ఇండియా సినిమానే కావచ్చు, పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి ఉండొచ్చు, బట్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా కాదు. రీజనల్ గానే, అంటే నార్త్ లో తమిళనాడులో వచ్చిన కలెక్షన్స్ తీసేసినా సరే, ఓజీకి ఓన్లీ తెలుగు వర్షన్ నుంచి 130 కోట్లకు పైన కలెక్షన్స్ వచ్చినాయి. ఆ లెక్కను చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుగు వర్షన్తోనే 100 కోట్ల ఓపెనింగ్స్ పెట్టగలిగే స్టామినా ఉంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఖచ్చితంగా, నేనైతే నమ్ముతున్నాను, ఖచ్చితంగా 100 కోట్లు అయితే పెట్టే. ఓజీ సినిమా సో సగం హైప్ వచ్చినా సరే రిలీజ్ టయానికి మినిమం 110 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ అయితే పెట్టే ఛాన్స్ ఉంది, నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఉంది ఛాన్స్. సో అది కానీ జరిగిందంటే అది చరిత్రే. పవన్ కళ్యాణ్ క్రేజ్కి ఇంకెవ్వడు సాటి లేడనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే ఒకడు అవుతాడు అప్పుడు. రీజనల్ సినిమాతో 100 కోట్ల ఓపెనింగ్స్ పెట్టి ఒకే ఒక్కడు అని అనిపించుకుంటాడు పవన్ కళ్యాణ్. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. జై హింద్.